హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 15th ఫైనాన్స్ కమిషన్ గురించి మనకి క్వశ్చన్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. సో మనం ఇప్పుడు స్టేట్మెంట్స్ చూసుకుంటే, it has recommended grants of 4,800 crores for the year 2022 to 23 to the year 2025 to 26 for incentivizing states to enhance educational outcomes. సో మనకి 15th ఫైనాన్స్ కమిషన్ 4,800 కోట్లు ఇచ్చిందంట. ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2022 టు 23 టు 2025 టు 26కి ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్కి ఎన్హాన్స్ చేయడానికి. ఈ విషయం మనకు తెలుసా? తెలియకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్కి మూవ్ అవ్వండి. సో నెక్స్ట్ ఏంటి? సెకండ్ స్టేట్మెంటు 45% ఆఫ్ ది నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్ ఆర్ టు బి షేర్డ్ విత్ స్టేట్స్. సో మనకి 45% అని ఇచ్చారు. సో ఈ విషయం మనకి న్యూస్లో ఎక్స్టెంటివ్గా కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. సో మనకి 15th ఫైనాన్స్ కమిషను 14th ఫైనాన్స్ కమిషన్ కంటే కూడా లెస్ ఇచ్చింది. 14th ఫైనాన్స్ కమిషనే మనకి 42% ఇచ్చింది వర్టికల్ డెవల్యూషన్లో. దాన్నే తగ్గించింది 15th ఫైనాన్స్ కమిషన్. ఎందుకని? మనకి న్యూగా 2 యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయ్యాయి, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. దానికోసం అని చెప్పి 1% తగ్గించి 41% ఉందన్నమాట మనకి వర్టికల్ డెవల్యూషన్ అనేది, సెంటర్ టు స్టేట్స్ అనేవి. సో ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 2 ఉండేది ఇన్కరెక్ట్ కాబట్టి 2 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ స్టేట్మెంటు, తర్వాత థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనే విషయం తెలిస్తే చాలు, ఈ మిగిలిన స్టేట్మెంట్స్ అన్నీ మనకి తెలిసినా తెలియకపోయినా కానీ మనం ఆన్సర్ చేసేయచ్చు. సో మనం చూసుకుందాం. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? 45,000 crores అనేవి టు బి కెప్ట్ యాజ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ ఫర్ ది ఆల్ స్టేట్స్ ఫర్ క్యారింగ్ అవుట్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్. సో అగ్రికల్చరల్ రిఫార్మ్స్కి చేస్తే స్టేట్స్కి 45,000 crores అనేవి సపరేట్గా పెట్టున్నారు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఫర్ ఆల్ స్టేట్స్. నెక్స్ట్ ఇట్ రీఇంట్రడ్యూస్ ట్యాక్స్ ఎఫెక్ట్ క్రైటీరియా. సో ఇది మనకి 14th ఫైనాన్స్ కమిషన్లో లేదు, 15th ఫైనాన్స్ కమిషన్లో రీఇంట్రడ్యూస్ చేశారు ట్యాక్స్ ఎఫెక్ట్ క్రైటీరియా టు రివార్డ్ ఫిజికల్ పర్ఫార్మెన్స్. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ వచ్చి మనకి సి అనమాట, 1, 3, 4 అనేవి కరెక్ట్. సో ఇవి కూడా ఒకసారి నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా రావచ్చు అనమాట. సో మనకి రిపోర్టు 15th ఫైనాన్స్ కమిషను రిపోర్ట్ చూసుకుంటే 2021 టు 26 ఫైనాన్షియల్ మనకి ఇది మొత్తం మనకి ఏంటంటే 5 yearsకి ఉంటుంది రిపోర్ట్. సో మనం చూసుకుంటే 15th ఫైనాన్స్ కమిషను చైర్మన్ వచ్చి నందకిషోర్ సింగ్ గారు. ఇవి కూడా నోట్ చేసుకుంటా ఉండండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి మ్యాచింగ్లో వస్తాయన్నమాట. సో 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్ గారు, నందకిషోర్ సింగ్ గారు. సో నెక్స్ట్ మనకి కీ ప్రొవిజన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి 41% రికమెండెడ్. సో మనకి 41%, మనకి 45% అని ఇచ్చారు, అందుకని ఇన్కరెక్ట్. అది లెస్ దెన్ 14th ఫైనాన్స్ కమిషన్. 14th ఫైనాన్స్ కమిషన్లో 42% ఉంటే 15th కమిషన్లో ఇంకా లెస్ ఉందన్నమాట, 41% ఉంది. ఎందుకని? 1% టు ప్రొవైడ్ న్యూలీ ఫార్మ్డ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ ఫ్రమ్ ది రిసోర్సెస్ ఆఫ్ ది సెంటర్. సో అది రీజన్ చెప్తుంది. సో మనకి క్రైటీరియా ఫర్ డివల్యూషన్. సో మనకి వర్టికల్ డివల్యూషన్ ఉంటుంది, హార్జాంటల్ డివల్యూషన్. సో ఈ హార్జాంటల్ డివల్యూషన్లో మనకి ఇన్కమ్ డిస్టెన్స్ ఉంది, నెక్స్ట్ ఏరియా ఉంటుంది, తర్వాత పాపులేషన్ కూడా చూడండి, గమనించండి. ఇక్కడ
14th ఫైనాన్స్ కమిషను 1971 పాపులేషన్. 15th ఫైనాన్స్ కమిషను ఈ రెండు ఏంటంటే 2 రిపోర్ట్స్ ఇచ్చింది 15th ఫైనాన్స్ కమిషన్. సో అందుకని 2 ఉన్నాయన్నమాట. పాపులేషన్ వచ్చి మనకి 2011ది తీసుకుంది. సో అది నెక్స్ట్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్, ఫారెస్ట్ కవర్లేజ్ చూడండి 15th ఫైనాన్స్ కమిషన్లో ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉంది. సో ఇలాంటి అంశాలు గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ చెప్పాం కదా, 14th ఫైనాన్స్ కమిషన్లో లేదు, 15th ఫైనాన్స్ కమిషన్లో రీఇంట్రడ్యూస్ చేశారు ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ అనేవి. సో మనకి సోర్స్ వచ్చి రిపోర్ట్స్ ఆఫ్ 14th అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ పిఆర్ఎస్ వాళ్ళది. సో మనకి ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. మనం 2023లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో మనకి క్వశ్చన్ వచ్చింది. ఏమని, 15th ఫైనాన్స్ కమిషను ఏ క్రైటీరియాని యూస్ చేస్తుంది హారిజాంటల్ ట్యాక్స్ డివల్యూషన్. మనం ఇప్పుడు చూసాం కదా, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఉంది కరెక్ట్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ కరెక్ట్, నెక్స్ట్ గవర్నెన్స్ రిఫార్మ్స్ లేదు, స్టేబుల్ గవర్నమెంట్ లేదు, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ ఉంది. సో మనకి ఓన్లీ 3 అనేది ఆన్సర్, బి అనేది ఆన్సర్. సో మనకి ఇక్కడ చూసుకుంటే 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్, ట్యాక్స్ ఎఫెక్ట్స్ ఉంది, నెక్స్ట్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఉంది, ఇన్కమ్ డిస్టెన్స్ ఉంది, నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉంది, ఏరియా ఉంది, పాపులేషన్ ఉంది. పాపులేషన్ దేని బట్టి 2011 ప్రకారం 2011. ఇక్కడ వచ్చే పాపులేషన్ 1971 ప్రకారం. సో ఇలాంటి అంశాలు మనం గమనిస్తూ ఉండాలన్నమాట. సో మనకి అది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఇది వచ్చి మనకి యూజీసీ వాళ్ళు క్వశ్చన్ చూడండి. వీళ్ళేంటి 15th ఫైనాన్స్ కమిషన్ ఇండియా హారిజాంటల్ డెవల్యూషన్ కరెక్టే, ఇవి ఉన్నాయి. వాటిలో ఏ విధంగా డెవల్యూషన్ జరిగింది మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. సో మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెడితే మనకి ఇందాక చూసుకున్నప్పుడు గ్రాఫ్లో, బార్ గ్రాఫ్లో మనకి లెస్ ఏముంది, లెస్ మనకు వచ్చి ఇది మనకి ఇన్కమ్ డిస్టెన్సు, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్స్, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. సో మనకి డి అనే ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ అనేది 2.5% ఉంది. సో అది డి అనేది ఫస్ట్ ఉండాలి. సో ఇక్కడ డి అనే ఫస్ట్ ఉండేది ఏది ఉంది, ఒకే ఆప్షన్ ఉంది, 1 ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ట్యాక్స్ ఎఫర్ట్స్లో 2.5% ఉంది, లెస్ ఉంది. ట్యాక్స్ ఎఫర్ట్ తర్వాత ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 10%. సో ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఏముంది మనకి, డి వచ్చి ట్యాక్స్ ఫిజికల్ ఎఫర్ట్స్, డి తర్వాత ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉండాలి, డి తర్వాత బి ఉండాలి. సో డి తర్వాత బి ఉంది కరెక్ట్, తర్వాత ఈఏసి. సో అదే అనమాట. సో మనకి ఇది కూడా నోట్ చేసుకోండి, మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఈ విధంగా కూడా రావచ్చు అనమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్లో, డిక్రీజింగ్ ఆర్డర్లో, హారిజాంటల్ డెవల్యూషన్. సో మనకి ట్యాక్స్ ఎఫర్ట్స్ 2.5%, తర్వాత ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 10%. ఎక్కువ తక్కువ గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ ఎఫర్ట్స్ 2.5%, ఎక్కువ ఏది ఉంది ఇన్కమ్ డిస్టెన్స్ 45%. సో అది తర్వాత నెక్స్ట్ మనకి యూపీఎస్సీ వారు కండక్ట్ చేస్తే ఇంకో ఎగ్జామ్లో మనకి 2024లో క్వశ్చన్ అడిగారు 15th ఫైనాన్స్ కమిషన్. సో మనకి 15th ఫైనాన్స్ కమిషన్ యూజ్డ్ ఫిజికల్ ఎఫర్ట్స్ యాజ్ అ క్రైటీరియా ఫర్ హారిజాంటల్ డెవల్యూషన్ అన్లైక్ 14th ఫైనాన్స్ కమిషన్. మనం చూసాం కదా, హారిజాంటల్ డెవల్యూషన్లో ఫిజికల్ ఎఫర్ట్స్ని యూజ్ చేశారు 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు, 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు యూజ్ చేయలేదు. చూసాం కదా మనం 2.5%. సో అది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, బోత్ 14th అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ యూజ్డ్ pre-2011 డెమోగ్రాఫిక్ వేరియబుల్స్ ఫర్ క్రైటీరియా ఫర్ హారిజాంటల్ డెవల్యూషన్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. మనం చూసాం కదా 14th ఫైనాన్స్ కమిషన్ pre-2011 అంటే మనకి 1971 యూజ్ చేసే డెమోగ్రాఫిక్ వేరియబుల్స్, కానీ 15th ఫైనాన్స్ కమిషన్ మాత్రం 2011 డెమోగ్రాఫిక్ వేరియబుల్స్ని యూజ్ చేసే. సో మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్. సో 1 ఓన్లీ, 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ టేబుల్ నీట్గా చూసుకోండి, ఏ విధంగా మనకి హారిజాంటల్ డెవల్యూషన్ అనేది ఉంది వేరియబుల్స్లో 14th 15th కమిషన్కి డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇది బార్ గ్రాఫ్, ఇది చూసుకోండి. సో మనకి ట్యాక్స్ ఫిజికల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, సో ఇదేంటంటే మనకి క్రైటీరియా ఫర్ హ్యాస్ బిన్ యూస్ టు రివార్డ్ స్టేట్స్ విత్ హయ్యర్ ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ.
మనకి హయ్యర్ ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ ఉంటే మనకి రివార్డ్ చేస్తాం అనమాట స్టేట్స్. ఇది మనకి ఇష్యూగా ఉంది, న్యూస్లో కూడా ఉంది. సో మనం ఇప్పుడు రూపాయి కలెక్ట్ చేస్తాం అనుకోండి, సో మనకి రూపాయి కలెక్ట్ చేస్తే సదరన్ స్టేట్స్కి ఆ రూపాయి కంటే కూడా లెస్ వస్తుంది అనమాట. సో అది న్యూస్లో ఉంటుంది, గమనిస్తూ ఉండండి. తర్వాత మనకి ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే అబౌట్ అస్లో ఫైనాన్స్ కమిషన్ నార్మల్లీ టేక్స్ అబౌట్ 2 years టు మేక్ దేర్ రికమెండేషన్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు మనకి. నార్మల్లీ టేక్స్ 5 years టు మేక్ రికమెండేషన్, 1 year టు మేక్ రికమెండేషన్ అని. సో ఇలాంటి నెంబర్స్ గమనిస్తూ ఉన్నాను. 2 years టు మేక్ దేర్ రికమెండేషన్ నార్మల్లీ. సో యాజ్ వర్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 280. సో మనకి ఆర్టికల్ 280 ప్రకారం మనకి ఫైనాన్షియల్ కమిషను మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట ఫైనాన్స్ కమిషన్ అనేది. సో టు బి కాన్స్టిట్యూట్ ఎవ్రీ 5th year ఆర్ ఎర్లియర్. 5th yearలో కాన్స్టిట్యూట్ అవ్వచ్చు ఆర్ ఎర్లియర్, ముందుగానే ఏర్పడవచ్చు. సో ఇక్కడ మనకి ఒక మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ మ్యాచింగ్ ఏంటంటే ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఫైనాన్స్ కమిషను ఫైనాన్సెస్ యూనియన్ స్టేట్కి ఇది చేస్తే మనకి ఇక్కడ చూడండి, టు మెన్షన్ దట్ దేర్ ఆర్ ప్రెసిడెంట్స్ వేర్ ది 11th కమిషన్ వాజ్ కాన్స్టిట్యూట్ 6 years ఆఫ్టర్ ద 10th. మనకి 10th ఫైనాన్స్ కమిషన్ తర్వాత 11th ఫైనాన్స్ కమిషన్కి 6 years పట్టింది. యాక్చువల్లీ అంటే 5 years ఆర్ ఎర్లియర్ కదా, ఎక్కువ పట్టింది, 6 years పట్టింది 11th. 14th ఫైనాన్స్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూట్ 5 years and 2 months ఆఫ్టర్ ద 13th. మనకి 13th తర్వాత 14th ఏర్పడడానికి కూడా 5 years 2 months అంటే ఎక్కువగా పట్టింది అనమాట 5 years కంటే. యాక్చువల్గా అంటే మనకి 5 years ఆర్ ఎర్లియర్ ఉండాలి, కానీ 11th ఫైనాన్స్ కమిషను, నెక్స్ట్ 14th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ మనకి ఇక్కడ 14th ఫైనాన్స్ కమిషను ఇవి 5 years కంటే ఎక్కువ తీసుకున్నాయి. సో ఇలాంటి అంశాలు గమనిస్తూ ఉండండి మీరు. సో వీటి మీద మనకి క్వశ్చన్లు అడుగుతారనమాట. స్టేట్స్కి యూనియన్కి మనకి చెప్పుకున్నాం కదా, వర్టికల్ డెవల్యూషన్ ఉంటుంది సెంటర్ నుంచి స్టేట్కి, మళ్ళీ స్టేట్ మధ్యలో డెవల్యూషన్ వచ్చి హారిజాంటల్ డెవల్యూషన్. సో మనకి ఇది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 275. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్టేట్స్కి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 275 అనమాట. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ చూద్దాం. మన గ్రూప్ 2 ఎగ్జామ్లో మెయిన్స్లో పేపర్ 1లో అడిగారు 2025లో క్వశ్చన్ ఇది. సో విచ్ ఆఫ్ ది ఇన్కరెక్ట్, తప్పుగా ఉన్న స్టేట్మెంట్ చూడమన్నారు. సో ఫైనాన్స్ కమిషన్ ఈజ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ, కరెక్ట్. ఫైనాన్స్ కమిషన్ కన్సిస్ట్ చైర్మన్ ప్లస్ 4 members ఉంటారు. ఫైనాన్స్ కమిషన్ ప్లేస్ అడ్వైజరీ రోల్ అనమాట, అడ్వైజ్ ఇస్తుంది అంతే, అది మ్యాండేటరీ కాదు సెంటర్కి పాటించడం. సో ఆర్టికల్ నెంబర్స్ మార్చేస్తారు మన వాళ్ళు. సో ఆర్టికల్ 290 అన్నారు, ఆర్టికల్ 280 కదా మనం ఇప్పుడే చూసాం కదా. సో అది ఇన్కరెక్ట్, కాబట్టి 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2000 సంవత్సరంలో అడిగారు. ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిషన్ ఇప్పుడే చూసాం కదా. ప్రైమరీ ఫంక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూట్ రెవెన్యూ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో అది తర్వాత ఏంటి, నెక్స్ట్ 2010లో క్వశ్చన్ చూసుకుంటే, నెక్స్ట్ మనకి గవర్నర్కి ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మినింగ్ ట్యాక్సెస్, డ్యూటీస్, అప్రోప్రియేట్ పంచాయతీస్కి ఏముంటుంది, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. సో మనకి ఉంది కదా 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ మీద 2015లో క్వశ్చన్ వచ్చింది. సో మనం ఇప్పుడు చూసాం కదా 32% 42% ఇంక్రీజ్ చేసింది. మన 15th ఫైనాన్స్ కమిషన్ దాన్ని డిక్రీజ్ చేసి 41 చేసింది. సో ఈ క్వశ్చన్ చూసుకున్నా చాలు, మనం 2025 క్వశ్చన్లో ఆన్సర్ చేయొచ్చు. ఇదేమీ రికమెండ్ చేయలేదు, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్, కాబట్టి ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసాం కదా 41%, ఇది 42% నుంచి తగ్గించింది 15th ఫైనాన్స్ కమిషన్. సో ఈ గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి. సో మనకి 11th ఫైనాన్స్ కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ వరకు. సో మనకి 13th 32 ఉంది, దాన్ని ఇంక్రీజ్ చేసింది 14th ఫైనాన్స్ కమిషన్ 42కి. మళ్ళీ 15th ఫైనాన్స్ కమిషన్ దాన్ని డిక్రీజ్ చేసింది. సో ఇట్లా మనకి ఫైనాన్స్ కమిషన్ ఏంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి.
సో మనకి ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ ఉంది. మనకి చైర్మన్ గారు వచ్చి డాక్టర్ అరవింద్ పనగారియా గారు. సో మనకి 16th ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయింది. మనకి రికమెండేషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st April 2026. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఆర్టికల్ 288 అన్నారు. కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఫైనాన్స్ కమిషన్ కాదు, మనం చూసాం కదా, ఆర్టికల్ 280 అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయితే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత 16th ఫైనాన్స్ కమిషన్ విల్ గివ్ రికమెండేషన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years కరెక్టే, స్టార్టింగ్ ఫ్రమ్ April 2024 అన్నారు. 2024 కాదు, 2026. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. డి అనేది ఆన్సర్, నైదర్ 1 nor 2. సో ఇది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.